ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణ లీలలు. ఇలా గోపికలు పలికినారు. శ్రీకృష్ణుడు వారి మాటలు విన్నాడు. ఆయన ముఖపద్మము ముసిముసి నవ్వులతో అందంగా ఉన్నది. తోటి గొల్లపిల్లల చేతులు తన చేతులతో చెరుస్తూ నిరజానలలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఇంతులతో ఇట్లా అన్నాడు. నిండు జాబిలివలే గుండ్రని మోములు కల ముగదలరా, ఆడువారు అవనీపతులతో మీ వలె ప్రవర్తిస్తారా? కొంచెమైనా మొగమాటం లేక నన్ను నిందిస్తున్నారే, కానీ మీ తప్పు మీరు ఆలోచించడం లేదు. నీటి నుండి వెంటనే వెలువడి నా దగ్గరకు రండి, మీ వలువలు తీసుకొనండి. ఇదిగో ఇప్పుడే మీకు ఇచ్చివేస్తాను. శ్రీకృష్ణుని పలుకులు విని అభిమానవతులైన ఆ గోపయువతులు ఒకరి ముఖం ఒకరు చూచుకొని నవ్వుకొన్నారు. మనసులు ఉవ్వెత్తుగా హరించే మాధవుని మాటలకు బదులు పడకడానికి వారు లజ్జించారు. మిక్కుటమైన చలికి గడగడ వణుకుతూ గొంతులోతు నీళ్లల్లో నిల్చుండి వెనుకకు ముందుకు ఊగిసలాడుతున్న ఉల్లములతో వారిలా అన్నారు. అల్లరి వాడవై మా వలువలెందుకు అపహరించావు? అందరిలో నీవు మహాధర్మపరుడువు కదా, నీవేమి తక్కువ వాడవటయ్యా? నీకు తెలియనిదేముంది? కృష్ణ, ఆడువారు స్నానం చేసేటప్పుడు మగవారు ఆ ఛాయలకు వస్తారా? వచ్చారనుకో, దయమాలి ఎక్కడైనా ఈ మాదిరి అల్లరి పనులు చేస్తారా? అవురా, ఈ చిత్రచర్యలు నీకే సరిపోయాయి, మరెక్కడా లేవు. నీకు బానిసలమై ఉంటాము. మా కోకలు మాకిప్పించు కృష్ణ. నీవు పిలవగానే వస్తాము, నీవేది కోరినా ఇస్తాము, నీవెక్కడికి పొమ్మన్నా పోతాము. ఇప్పుడు మా చీరలు మాకిచ్చి దయతో మమ్మేలుకో. గోపికల మాటలు విని చిరునవ్వుతో శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. ఓ పడతులారా, ఏ పడుచువాణ్ణి పతిగా కోరి మీరీ వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి. అసత్యమాడితే మీ మీద ఒట్టు. ఈ వలపు మీతోనే జన్మించలేదు, సర్వత్రా ఉర్విలో ఉన్నదే. మీరు ఎవణ్ణి చూచి మోహించారు? మీ మాన ధనం అపహరించిన ఆ మగవాడెవడు? ఎవడి మీద మీకు ప్రణయం నెలకొన్నది? నేను పెరవాడనా? నిజం చెప్పండి. ఆ మాటలు విని గొల్ల చేడియలు ఒకరినొకరు చూచుకున్నారు. వారి హృదయ పద్మాలలో మరులు హెచ్చింది. వారు నవ్వుతూ మిన్నకున్నారు. అప్పుడు లోకమాన్యుడైన శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. ఓ కలువ కంటులారా, నా ఇంట దాస్యం చేస్తూ నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటామంటే మీ చీరలు మీకు ఇస్తాను. నీటి నుండి వెలుపలికి రండి. మాధవుని మాటలు విన్న సింహం నడుము వంటి సన్నని నెన్నడుములు గల ఆ గొల్ల చిలివలు చలికి భయపడి ఉదక మధ్యంలో ఉండలేకపోయారు. ఓ పరీక్షత్ మహారాజా, చలికి గడగడలాడుతూ ఆ కన్నెలలో కొందరు వెలుపలికి వెడదామంటారు. వెడితే శ్రీకృష్ణుడు మన సిగ్గు దియ్యడం తథ్యమంటారు. మరికొందరు ఇంకా కొందరు ఎటూ తోచక తమలో తాము ఆందోళన చెందుతారు. చిట్ట చివరకు ఎలాగో మనసులు దిట్టపరుచుకొని సన్నని నడుములు గల గోపకన్యలు నీటి నుండి వెలుపలకు వచ్చారు. ఆ పడుతులు చిగురాకుల వలె మృదువైనవి, నవరత్నాలు పొదిగిన బంగారు గాజుల కాంతితో మిలమిల మెరిసేవి. అయిన చేతులతో తమ మర్మాంగాలు మాటుపరుచుకొని మడుగు నుండి వరుసగా వెలువడ్డారు. మెల్లగా నడిచే ఆ గొల్లపడుచులు తమలో గడసరులైన పడుతులను ముందు నిల్చుకొని చిరునవ్వులు చిందిస్తూ కమల నేత్రుని ఎదుట నిలిచారు. అప్పుడు వారితో కృష్ణుడు ఇట్లా అన్నాడు. వయ్యారులారా, ఎందుకు సిగ్గుపడతారు? చిన్నప్పటి నుంచి మీతోనే పెరిగాను, ఎప్పుడు మీతోనే ఉన్నాను. నాకు తెలియదా? నేను చూడని రహస్యం ఏముంది? మీరు కాత్యాయని వ్రతదీక్ష అవలంబించి కూడా
చీరలు ధరింపక నియమం వదలి జలకాల ఆడవచ్చునా? ఇది అంబికకు అపరాధం కావించడమే కదా. ఈ విధంగా నోము నోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా? వ్రతఫలం దక్కాలని మీరనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి. నా చెంతకు వచ్చి మీ పుట్టములు పుచ్చుకొనండి. సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు? ఇలా దెప్పడం ఎందుకు? అభిమానవతులైన ఆ యువతులు పరమపురుషుని పలుకులు విన్నారు. అభిమతాలైన వ్రతాలు ఆచరిస్తూ ఒకసారి ఏ ఉత్తమ శ్లోకుణ్ణి స్మరిస్తే వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అట్టి వరాలు ప్రసాదించే పరాత్పరుణ్ణి ఆ గొల్ల ముద్దియలు వీక్షించారు. కట్టుకోకలు విడిచి స్నానమాడటం వ్రతభంగమన్న సంగతి తెలుసుకొని వారప్పుడు జంకుకొన్నారు. అందరూ అరవిందాల వలె అందమైన తమాస్తాలను నుదుట నుంచుకొని యదువల్లభునకు వయ్యారంగా వంగి వందనం కావించారు. శ్రీకృష్ణుడు దయాలవాలుడు, భక్తజన పరిపాలకుడు. అందుకని మిక్కుటమైన చలిగాలికి వణుకుతున్నవారు, నిన్నసట కేలు మోడ్చినవారు అయిన ఆ చెలువలకు వలువలు వసిగినాడు. చీరలు దొంగలించినా, సిగ్గులు తీసినా, ఎగతాళి చేసినా చివరకు వ్రతలోపం జరగకుండా మన వందనాలు అందుకున్నాడంటూ ఆ సుందరులందరూ నందనందనుణ్ణి అభినందించారు. రాజా మనసులు నొచ్చునట్లు మాట్లాడిన అప్పటికీ, మోసగించినప్పటికీ, అపహసించినప్పటికీ, కలత కలిగించినప్పటికీ ప్రియులు చేసే పని ప్రియురాండ్రకు బాధాకరం కాదు. అది ఎంతో ప్రియంగానే ఉంటుంది. ఇలా నారాయణుడు ఒసగిన చీరలు ఆ నారీమణులు ధరించినవారు అధోక్షసుని పట్ల అచంచలమైన ప్రణయం కలవారై అయినప్పటికీ కనురెప్పలు మూయక చెలింపక అలాగే నవనీత చోరుణ్ణి అవలోకిస్తూ నిలబడ్డారు. చతురుడైన స్వామి వారి చెంతకు చేరి ఇట్లా అన్నాడు. ఓ శుభలక్షణవతులైన సుధతులారా, బిడియపడి చెప్పుకున్నారు కానీ మీ హృదయ రహస్యం నాకెరుకపడింది. మీరు నన్ను పతిగా బడేయుటకై వ్రతం సల్పించినారు. నిజంగా నా వల్ల మీ నోము పండుతుంది. నన్ను సేవిస్తే కైవల్యమే కరతలామలకం అవుతుంది. ఇక కోరిన కోరికలు ఈడేరుతాయని వేరుగా చెప్పడం ఎందుకు? ఇందుకు తోడుగా మీరు గౌరీవ్రతం ఆచరిస్తే, గౌరీవ్రతం పరిసమాప్తి చేస్తే రాత్రులందు నా కలయిక మీకు లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇండ్లకు పొండి అని శ్రీకృష్ణుడు పలికినాడు. గోపికలు తమ తపస్సు ఫలించిందని ముకుందుని చరణార విందాలు మదిలో ధ్యానించుకుంటూ ఆనందంగా వ్రేపల్లెవాడకు వెళ్ళిపోయారు. ముని భార్యలు అన్నం తీసుకుని వచ్చి శ్రీకృష్ణునికి ఆరగింపచేయుట. ఇలా గోవిందుడు గోపకన్యలను అనుగ్రహించి బృందావనం దాటి దూరంలో గోవులను మేపుతూ ఉంటాడు. అది మంచి వేసవికాలం. భానుతాపం భరించలేక గోపకులు బడలిపోయారు. వృక్షాలను ఆశ్రయిస్తూ గొడుగు వలె నీడలిస్తున్న ఆ చల్లని చెట్లను చూచి శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీధాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు మొదలైన వారితో తక్కిన గోపబాలకులు ఈ విధంగా పలికారు. ఈ చెట్లను చూడండి, ఎవరికి కీడు చేయవు. ఏ జోలి లేకుండా ఏకాంతంగా ఉంటాయి. ఎండ, వాన, గాలి, మంచుల బారి నుండి ఆశ్రితలను కాపాడుతాయి. ఆర్తిజనులకు తమ పట్టలు, గంధము, జిగురు, బూడిద, చివురుటాకులు, తేనె, వేళ్ళు, పూలు, నీడలు, పండ్లు ఇచ్చి మేలు చేస్తాయి. ఇలా పలుకుతూ చివురుటాకులు, పువ్వులు, కాయలు, పండ్లు, వీటి బరువును వంగిన చెట్ల సందుల నడిమి బాటలో పశుల మందలను తోలుకొని గోపబాలకులు యమునా నదికి వెళ్ళినారు. అక్కడ పెద్ద మడుగులో నెమ్మదిగా పశువులను చల్లని నీరు త్రాగించి
ఆ సమీపంలో వాటిని మేపుతూ వారు ఆకలి వేయుచున్నదని కన్నయ్యకు విన్నవించుకున్నారు. బలరామ సహితుడైన శ్రీహరి తన భక్తురాండ్రకు బ్రాహ్మణ పత్నులను అనుగ్రహింపదలిచి ఆ యాదవ బాలకులతో ఇట్లన్నాడు. ఓ గోప బాలకులారా, ఈ వనంలో భూసురులున్నారు. వారు వేదవేత్తలు. స్వర్గమునకు అరుకుటకై అంగీరసమనే సత్రయాగం చేస్తున్నారు. వీరు వారి కడకు వెళ్ళిరండి. నా పేరు మా అన్నగారి పేరు చెప్పి అనురాగపూర్వకంగా వారిని అర్థించండి, మీకు అన్నం పెడతారు. ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా గొల్ల పిల్లలు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఓ ధర్మవేత్తలారా, ఆర్తి జనులకు అడిగిన విచ్చే మహనీయులారా, బలరామకృష్ణులు పశువులను మేపుతూ బడలిపోయారు. మమ్ము పంపినారు. దయచేసి అన్నం పెట్టండి. మీ వంటి పెద్దలు ఆకలిగొన్న వారిని పిలిచి పెడతారు కదా. ఓ పుణ్యాత్ములారా, యజ్ఞ దీక్ష వహించినది మొదలు పశు విశసనం జరుగు వరకు సౌత్రామణి యాగం కంటే భిన్నమైన జన్నమందు యజమానుడు అన్నము భుజించినను దోషము కాదు, ఇతరులకు పెట్టినను పాపము రాదు. కనుక మాకు అన్నం పెట్టండి అని గోపబాలురు పలుకగా యాగములు, వేదమంత్రములు, క్రియాతంత్రములు, హవిస్సులు, దర్శపూర్ణమాస సంక్రమణాధికములైన పుణ్యకాలములు, కాశీలోనగు దివ్యస్థలాలు, ఇంద్రాగ్ని సోమాది దేవతలు, యాగఫలమైన ధర్మము, యాగదీక్షితుడగు యజమానుడు మొదలైన ఈ సమస్తం ఏ మహావిష్ణు స్వరూపాలై ఉన్నాయో అట్టి మహావిష్ణువే శ్రీకృష్ణుడని వారు ఆజ్ఞత వల్ల అంతరంగాలలో భావింపలేకపోయారు. కేవలం గోపబాలకుడనే తలంచారు. ఆ విప్రులు దుర్బుద్ధితో శ్రీకృష్ణుడు పంపిన గొల్ల పిల్లలను ఆదరించడం మాని అన్నం లేదని అదిలించి పొమ్మన్నారు. అప్పుడు గోపబాలకులు నిరాశతో మరలి వచ్చి శ్రీకృష్ణునకు విషయం వివరించారు. గోవిందుడు లోక వ్యవహారమును అనుసరిస్తూ వారితో, మీరు మరలా ఆ పెద్దలను అడగకండి. రామకృష్ణులు ఈ వనమునకు ఏతెంచినారని వారి పత్నులకు చెప్పండి. అన్నం పెడతారు, వెళ్ళండి అని మళ్ళీ గొల్లపిల్లలను పంపినాడు. వారు యజ్ఞవాటికకు వచ్చి భూసుర పత్నులను దర్శించి నమస్కరించారు. తమ్ము ఎంతో సంతోషంతో ఆదరించిన ఆ ఇల్లాండ్రతో గొల్ల పిల్లలు ఇలా అన్నారు. ఓ బుద్ధిమంతులారా, శ్రీకృష్ణుడు గోవులను మేపుతూ ఆకలిగొన్నాడు. మిమ్మడిగి అన్నం పెట్టించుకురమ్మన్నాడని మమ్ము ఇచ్చడికి పంపానాడు. రండమ్మా, అన్నం పెట్టండమ్మా. గోపబాలకులు మాటలు వింటూనే దేవకీ నందనుని దర్శించాలని ఆ వివిధలు ఉబలాటపడ్డారు. హృదయాలలో సంబరము, సంతోషము చెలరేగగా భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములు అనే చతుర్విధ ఆహారాలు, పలు రకాలైన పానీయాలు, పక్వంగా వండిన అన్నము పాత్రలలో నింపుకొన్నారు. సాగరుణ్ణి చేర నరిగే నదులలాగా వారు వేగిరం బయలుదేరినారు. బిడ్డలు, పతులు, తోబుట్టువులు అడ్డం వచ్చి వలదని వారిస్తున్నా వారు మమ్ములను అడ్డగించకండి, తప్పుకోండి అని బదులు చెప్పుతూ జగన్నాథునకు అన్నం తీసుకొని చెరచెరా వెళ్ళిపోయారు. వారలా వెళ్ళి కాళిందీ నది తీరంలో క్రొంజిగురు జొంపాలతో సొంపారుతూ వనచెరుల క్లేశాలు హరించే ఒక అశోక వృక్షం క్రింద నిర్మల ప్రదేశంలో ఉన్న నందనందుణ్ణి దర్శించారు. ఆ గోకుల విహారి ఒక మిత్రుని మూపుపై చెయ్యి వేచుకొని రెండవ చేతితో విలాస పద్మాన్ని త్రిప్పుతున్నాడు. ముడికి చాలని కొన్ని ముంగురులు ఆయన నునుచెక్కిళ్లపై చిందులు వేస్తున్నాయి. ఆయన కురిచకుచ్చెలు వచ్చున్నట్లుగా పసిడి మెరుగు దువ్వలువ కట్టినాడు. తల చుట్టూ తిరిగి వచ్చేటట్లు గూవురైన నెమలిపించెపు దండ ధరించాడు. చెవి సందున కళకళలాడుతున్న కలువ పువ్వు చెరివి కొన్నాడు. చెవుళ్ళు పూలు చేర్చి కట్టిన వనమాల మెడలో
అలంకరించాడు. ఆయన జగములను సమ్మోహపరిచి నటవేషంలో విరాజిల్లుతున్నాడు. అట్టి లీలామానుష విగ్రహుణ్ణి భూసురాంగనలు కన్నుల కరువ తీరేటట్లు కనుగొన్నారు. సూక్ష్మమైన నడుములు కల ఆ సుదతులు హరిస్వరూపాన్ని ఆలోకించి వరుసపెట్టి తమ నయన ద్వారాల గుండా నలినాయతాక్షుణ్ణి సుందరమూర్తిని హృదయ మందిరాలలోకి ప్రవేశింపచేసుకున్నారు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవకము అనే త్రివిధ తాపాలు ఉపశమింపగా హృదయాలతో అతనిని కౌగిలించుకున్నారు. ఈ రీతిగా ద్విజాంగనలు అన్ని ఆపేక్షలు వదులుకొని తన్ను దర్శించు తహతహతో రావడం సర్వదర్శనుడైన పద్మనేత్రుడే గ్రహించి ఒక చిరునవ్వు నవ్వి అలాగే వారి వైపు చూస్తూ ఇలా అన్నాడు. ఓ మహాభాగలారా, ఇటు రండి. ఇండ్లలో మీకందరకు కుశలమే కదా? మీకు మేమేమి చేయవలేనో చెప్పండి. ఎంతో ఉల్లాసంగా మా దర్శనానికి మీరు ఏగుదించినారు. ఫలాపేక్ష లేకయే మీరు వచ్చారని మాకు తెలుసు. విజ్ఞానులు మీ వలనే నా అక్కడకు వచ్చి సేవలు నడిచి సకలము పొందగలరు. గేస్తులైన మీ భర్తలు మీతో కూడి యజ్ఞం నిరాటంకంగా నెరవేర్చడానికి మీరిప్పుడే యజ్ఞవాటికకు వెళ్ళండి అని శ్రీకృష్ణుడు పలుకగా వారిట్లు అన్నారు. లక్ష్మీ మనోహర, మాతో ఇట్టి పరుషవచనాలు అడటం నీకు తగునా? మా ఎడ ఇది న్యాయమా? పతులు, సుతులు, భ్రాతలు, పితలు మమ్ము వారిస్తున్నా తిరస్కరించి చనువుతో నీ చరణాల చెంతకు చేరినాము. మేమక్కడికి వెళితే వారు మరలా మమ్ము గైకొంటారా? ఇక ఇండ్లకేగుటకు మేమంగీకరింపము. మమ్ము నీ దాసీజనంగా భావించి కాపాడు అని బ్రాహ్మణ పత్నులు పలుకగా శ్రీకృష్ణుడు, ఓ ద్విజ పత్నులారా, మీరు నా కడ నున్నారని మీ చుట్టములు, సోదరులు, మగలు, బిడ్డలు మిమ్ము కోపగించుకొనరు. వేల్పులైనను మిమ్ము ప్రస్తుతిస్తారు. నరులు శరీర సంగమం వలె నా సాంగత్యం సౌఖ్య అనురాగాలు ఇచ్చేది కాదు. ఇది కేవలం ముక్తిదాయకం. నన్ను స్తుతించటం వల్ల, నన్ను దర్శించటం వల్ల, నా కథలు వినటం వల్ల, నన్ను ధ్యానించటం వల్ల మీరు కర్మానుబంధమైన కాయం విడిచి మనస్సు నాయందే లగ్నమునర్చి ఉచిత కాలంలో నన్ను పొందగలరు. నా మాటలు నమ్మండి అంటూ వాసుదేవుడు వారు తెచ్చిన ఆహారాలు ఆప్తమిత్రులతో కలిసి ఆరగించాడు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణార్పణమంటూ పరులకు భిక్ష పెట్టితేనే పరమపదం లభిస్తుంది. మరి సాక్షాత్ పరమేశ్వరుడైన దేవకీ తనయుడు ప్రియంగా స్వయంగా భిక్ష స్వీకరించినప్పుడు కలిగే ఫలం ఇట్టిదని చెప్పశక్యం కాదు కదా. ఈ విధంగా అఖిలాండేశ్వరుడైన హరికి ఆహారం నివేదించి తమ పత్నులు ఆయన అనుగ్రహం చెంత ధన్యురాలు కావడం తెలిసి ఆ బ్రాహ్మణ పుంగవులు తమలో తాము ఇలా చింతించారు. అయ్యో, ఎంత వంచితులమయ్యాము! ఆడువారికున్న బుద్ధి మనకు లేకపోయినే. శ్రీహరిని నేడు సందర్శించుటకు అరుగమైతిమే. మనము దుష్ట చిత్తులం, పరమ పాపాత్ములం, విష్ణువునకు దూరమై పోయాము. మన ప్రజ్ఞలు ఎందుకు? తపస్సులెందుకు? తీర్థయాత్రలెందుకు? నియమనిష్టలెందుకు? యజ్ఞాలెందుకు? తగుల వేసేటందుక? జపములు, హోమములు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతములు ఇవేవీ లేకుండా అబలలు అరవిందాక్షుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ భక్తిహీనులమై మనము బుద్ధి చాంచల్యం నాకు గురి అయినాము. సూరగురువులకు యోగీంద్రులని విష్ణుమాయ మోహింపచేస్తుంది. మరి నరగురువులము అడవి విప్రులము అయిన మనలను భగవన్నామ మోహంలో
ముంచకుండా ఉంటుందా? యాగములు, మంత్రము, తంత్రము, ద్రవ్యము, కాలము, దేశము, దేవత, అగ్ని, భూసురులు ఏ పరమేశ్వర మాయములో అట్టి పరమేశ్వరుడే మానుష వేషాన శ్రీకృష్ణుడుగా జగద్రక్షకై అవతరించినాడని ఎరుగకపోయితిమి. రమానాథుడు సకలమునకు కర్త, భూమండలము నుద్ధరించువాడు, రాక్షస రాజులను సంహరించువాడు అయిన ఆ నందనందునకు ఇవే మా వందనాలు. నందాదులు ఇంద్రయాగము చేయ శ్రీకృష్ణునితో ఆలోచించుట. ఈ విధంగా ఆ విప్రపుంగవులు 10 విధాల తమ చేసిన తప్పునకు చింతిస్తూ శ్రీహరిని స్మరిస్తూ తమ అపరాధం సైరింపుమని ప్రణమిల్లినారు. కానీ ఆ భూసురులు కంసుడి భయం వల్ల బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్ళలేదు. అటు పిమ్మట గోకులంలో ఇంద్రయాగం చేయదలిచి నందుడు మొదలైన గొల్ల పెద్దలు తన దగ్గరకు రాగా సర్వజ్ఞుడైన సౌరి నందమహారాజును చూచి ఇట్లన్నాడు: మీరేదో యాగం సంకల్పించి ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఈ యజ్ఞం వల్ల ప్రయోజనమేమిటి? ఎవరిని ఉద్దేశించి చేయనించారు? ఈ క్రతువు కావించడానికి అధికారి ఎవరు? ఈ సవనానికి కావలసిన సాధన సంపత్తి ఎట్టిది? మీరు చేయబూనుకున్న ఈ జన్నం శాస్త్ర పద్ధతి ననుసరించినదా, లేక లోకులు ఆచారాన్ని బట్టి వచ్చినదా? శత్రువులకు వివరం చెప్పరాదు, కానీ కోరు మిత్రులకు చెప్పవచ్చు. తెలిసి కర్మలను ఆచరిస్తే కార్యసిద్ధి అవుతుంది, తెలియక చేస్తే కాదు. మిత్రుడు శత్రువు అనే భేదం లేని మీ వంటి సత్పురుషులకు దాచదగిన రహస్యాలు లేవు జనక. మీ పలుకులనేడి సుధలు చిలుకుతూ ఈ యజ్ఞం సంకల్పించడంలో మీ ఉద్దేశమేమో నాకెరింగించండి. ఈ విధంగా ఆ గడుసరి కొడుకు ముకుందుడు అడుగగా తండ్రి అయిన నందుడు ఇట్లా అన్నాడు: కుమారా, వర్షాధిపతి అయిన పర్జన్యుడు గొప్పవాడు. అతడు భగవంతుడగు దేవేంద్రుడే సుమా. ఆయనకు ఇష్టమూర్తులైన మబ్బుల గుంపులు అతని ఆజ్ఞచే సర్వజీవులకు సంతోషకరంగా నేల మీద వర్షాలు వర్షిస్తాయి. ఆ నీటి వల్ల పంటలు పండుతాయి. ఆ పంటల వల్ల ధర్మార్థ కామములు సిద్ధించగా జనులు హాయిగా జీవనం చేస్తారు. కనుక మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడు మెచ్చేటందుకు గాను రాజులందరూ ఇంద్రయాగం చేస్తారు. కామం వల్లనో, లోభం వల్లనో, భయం వల్లనో, ద్వేషం వల్లనో ఈ యజ్ఞం చేయకపోతే మనుషులకు శుభములు సంప్రాప్తించవు. అంతేకాక యజ్ఞం చేస్తే వజ్రాయుధుడైన దేవేంద్రుడు సంతోషిస్తాడు. ఆయన హర్షిస్తే మేఘం వర్షిస్తుంది, వాన కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది, గడ్డి మేసి మన ఆలమందలు బ్రతుకుతాయి. నాయనా, ఆవులు హాయిగా జీవిస్తే మందలలో పాడి ప్రబలుతుంది. చక్కగా పాడి ఉంటే సురలు సంతృప్తిగా జీవిస్తారు అని నందగోపుడు పలికిన పలుకులు విని దేవేంద్రునకు కినుకు ఎచ్చునట్లు నందనందనుడు తన తండ్రితో ఇట్లా అన్నాడు: మహారాజా, తాను చేసిన కర్మము చేతనే ప్రాణి పుడుతున్నది, కర్మం చేతనే వృద్ధి పొందుతున్నది, ఆ కర్మం చేతనే లయిస్తున్నది. కనుక కర్మమే జనులకు దైవం, కర్మమే జీవులకు దుఃఖానికి సుఖానికి హేతు. మహాత్మా, కర్మములు ఆచరించువానికి తగిన ఫలాలు ఆయా కర్మలే ఇస్తుండగా మధ్యలో ఈశ్వరుని ప్రసక్తి ఎందుకు? ఆ ఈశ్వరుడైనా కర్మలు చేసేవానికి మాత్రమే ఫలితం ఇస్తాడు, కానీ ఏ కర్మ చేయని వానికి ఎన్నటికీ ఫలితం ఇయ్యడు కదా. కాబట్టి కర్మానుగుణంగా సుఖ దుఃఖాలు అనుభవించే ప్రాణులు ఇంద్రుని వల్ల భయపడవలసిన పని లేదు. పూర్వజన్మ సంస్కారాలు కుప్పల వలె కప్పగా జీవులు కర్మలు ఆచరిస్తున్నారు. అట్టి కర్మ ఫలాలు తప్పించడం కడకు ఆ పరమేశ్వరుడికైనా శక్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడం ఎందుకు?
దేవతలతోనూ రాక్షసులతోనూ మనుష్యులతోనూ కూడిన ఈ జగమంతా తన స్వభావమునకు అధీనమై మెలుగుతూ ఉంటుంది. ఇందులో అనుమానం లేదు. జీవుడు తన స్వభావానుగుణమైన కర్మము చేతనే కర్మానురూపమైన నానావిధ దేహాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు. గురువు దేవత, మిత్రుడు, శత్రువు, బంధువు అంతా కర్మమే. జీవుడు స్వభానురూపమైన కర్మమునే ఆచరిస్తాడు. అతని పాలిటికి కర్మమే దైవతం. కర్మనే అతడు దైవం వలె ఆరాధించాలి. కర్మం చేత జీవిస్తూ దానిని విడిచి మరి ఒక దానిని భజించడం అనేది పతి వల్ల బ్రతుకుతూ అతన్ని సేవించక విటకానిని సేవించే రంకుటాలి విధమవుతుంది. బ్రాహ్మణుడు వైదిక కర్మ చేత బ్రతుకుతాడు. క్షత్రియుడు పుడమిని పాలిస్తాడు. వైశ్యుడు కృషి, గోరక్షణ, వాణిజ్యము, సొమ్ము వడ్డీకిచ్చుట సాగిస్తాడు. శూద్రుడు త్రివర్ణముల వారికి సేవ చేసి జీవిస్తాడు. సత్యము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ప్రాణుల పుట్టుకకు, పెరుగుదలకు, వినాశనమునకు హేతువులుగా ఉన్నాయి. రజోగుణం వల్ల జగత్తు పుడుతుంది. రజోగుణం వల్లనే మేఘాలు వర్షిస్తాయి. వాన వల్ల ప్రజలు వృద్ధి చెందుతున్నారు. కనుక ఇందులో మహేంద్రుని ప్రమేయం ఏముంది? ఏమీ లేదు. ఈ విషయంలో ఇంద్రునకు కోపం రావలసిన పని లేనే లేదు. ఒకవేళ కోపగించుకున్నాడే చూడు. అందువల్ల మనకు కలిగే కొరత ఏమీ లేదు. పట్టణాలు, భవనాలు, దేశాలు, వ్యాపారాలు పోతాయని మనకు భయమా? మనము పర్వతాలలో, వనాలలో జీవిస్తున్న వాళ్ళం. మనం దేవేంద్రుని చూచి జంకవలసింది లేదు. కనుక మనకు జీవన హేతువులైన పశువులకు, మన పశువులను తృణ జలాదులచే నిత్యము పోషిస్తున్న పర్వతానికి, మనకు దీవెనలొసిగే విప్రవర్యులకు సంతుష్టి కలుగునట్లుగా యజ్ఞం చేయడం మంచి బుద్ధి అవుతుంది. ఇంద్రయాగానికి ఏమేమి సంబరాలు తెప్పించదలిచారో అవన్నీ విచారించి ఇప్పుడు తెప్పించండి. పరమాన్నములు, అప్పాలు, గోధుమ పిండి వంటలు, పప్పు కూరలు వడ్డించండి. హోమాలు చేయించండి. భూసురోత్తములకు గోదక్షిణలతో కూడా సరస పదార్థ సంపన్నాలైన అన్నాలు పెట్టండి. అచంచల భక్తితో అద్రికి పూజలు గావించండి. పతితులకు, అనాథులకు భోజనాలు పెట్టండి. కుక్కలు మొదలైన జంతువులు చే భక్ష్యాలు తినిపించండి. పశువులకు గడ్డి వసంగండి. తండ్రి, మీకు ధర్మమని తోచినట్లయితే నా మాటపై నమ్మకముంచి మీరు బంధువులు చందనం పూసుకొని, ఆభరణాలు అలంకరించుకొని, క్రొత్త వస్తువులు ధరించి, ఇష్ట పదార్థాలు హాయిగా భుజించి, ఎంతో వేడుకగా గిరికి, గోవులకు, బ్రాహ్మణులకు, అగ్నిహోత్రమునకు ప్రదక్షిణ నమస్కారాలు కావించండి. మీ జన్మ ధన్యమవుతుంది అంటూ వెన్నడు వేల్పుల రాయని గర్వముడుపుటకై ఆ క్రొత్త యాగం తనకు సమ్మతమైనదని చెబుతాడు. అది విని నందుడు మొదలైన వారు అవునవును, ఇది లెస్స అని కృష్ణుడు చెప్పిన తీరుగానే చేస్తారు. పుణ్యాహవాచనాలు చదివించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాలు పెడతారు. పశువులకు కడుపు నిండా కసువు వేస్తారు. శ్రీకృష్ణుడు ఎప్పటి రూపుతో గొల్లల నడుమ నిష్కలంకంగా ఉంటూ వారితో, ఇదిగో పర్వతం, దీనిని పూజించడానికి మీరంతా రండి అని తాను తత్క్షణము పర్వతాకృతి ధరించాడు. ఆ గోపకులతోనే కలిసి గిరి రూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ గొల్లలిడిన నైవేద్యమంతా ఆరగించాడు. కైమోడ్చు వారికి కల్పవృక్షమైన కమలాయతాక్షుడు, ఓ గోపకులారా ఆలించండి, ఈ గిరి ఇచ్చవచ్చిన రూపం ధరించగలదు. మనము ఆరగింపు చేసిన నేతి బువ్వలు అప్పటంగా భుజించింది. మనలను ఆదరించింది. మన ఎడ మిక్కిలి కారుణ్యం చూపింది. తన్ను అనాదరించే దుర్మార్గులను
ఈ కొండ పట్టి పీడిస్తుంది అంటూ వారితో పాటు తాను ఆ శైలానికి కేలు మోడ్చాడు. ఇట్లు ఈ విధంగా గోపకులు శ్రీహరితో కూడి అద్రికి పూజలు కానుకలు సమర్పించారు. అనంతరము ఆలమందలను మున్నిడుకొని బ్రాహ్మణాశీసులతో ఆ క్షితిధరానికి అందరూ ప్రదక్షిణం గావించారు. పరీక్షత్ మహారాజా పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా గుర్రాల దౌడుని మించిపోయే ఎడ్ల బండుల్లో నందుడు మున్నగువారు ఎక్కి ఆవుల మంద వెంట అంట దోలించారు. కలిగొట్టు పూలవలే కమ్మని దేహ పరిమళం గల గొల్లబామలు తమ సంగీత కళాకౌశలం తేటపడునట్లు ఆ బండ్లెక్కి రాగాలాపన చేస్తూ శత్రువులను చీల్చివేయించిన శ్రీకృష్ణునిపై పాటలు పాడినారు. కుండల వంటి పొదుగులు, మెరుగారు వన్నెలు, పలు తెరగులైన గొప్ప ఆకారాలు నిండిన పొట్టలు గల పాడియావుల మంద కన్నుల విందు గావిస్తూ కదిలింది. బలిసిన చెండ్లు, నిడుపైన తోకలు, కొండల వంటి మేనులు, భూమ్యాకాశాలు నిండిన రంకెలు ఉద్దీపింపగా ఎద్దుల గుంపు మెల్లగా నడిచింది. ఇలా గిరి ప్రదక్షిణం చేసి గోపాలురు కృష్ణునితో మంద పట్టుకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు జరిగినదంతా తెలుసుకొని మిక్కిలి కుపితుడై ప్రళయంకరములైన సంవర్తకములైన మేఘగణాన్ని పిలిచి ఇట్లన్నాడు. పెరుగులు నేతులు త్రావి గొల్లలు క్రొవ్వెక్కినారు. పొగరెక్కి జంకు గొంకులు వీడినారు. పర్వత పంక్తుల కర్కశాలైన రెక్కలు అవలీలగా ముక్కలు చేసే అమోఘ వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను సగౌరవంగా పూజించక శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తే భూధరానికి పూజలు సల్పి వెళ్ళిపోయారు. గురువు దైవము లేనివాడు, బాలుడు, ఆధ్రులలో అడవులలో నివసించేవాడు, విభుత్వము లేనివాడు, చంచల స్వభావుడు, కులము గుణము లేనివాడు ఆగు శ్రీకృష్ణుని మాటలు మన్నించి గొల్లలు నన్ను వదిలివేశారు. ఈ గొల్లలు నిర్మలము, మిక్కిలి గొప్పది ఆగు బ్రహ్మ విద్యను ప్రాపించలేక తెప్పలతో సమానములై కర్మమయములైన ఇట్టి యాగాలతో సంసారమనే సముద్రాన్ని దాటనించుతున్నారు. ఓ సంవర్తక మేఘములారా, ఈ వెర్రి గొల్లలు తమ ధన సంపత్తిని నమ్మి శ్రీకృష్ణుని ప్రేరణ వల్ల నా యాగం విడిచిపెట్టినారు. పొండి, మెరుపులచే కనుల మిరుమిట్లు కొలిపే ఉరుముల చేత పీడించి అనివార్యమైన శౌర్యంతో వ్రేపల్లెలోని గోవులు గోపకులు హఠాత్మరణం పాలయ్యేటట్లు రాళవాన కురియండి. గోవిందుని మందలను కలత నొందించుటకు నేను ఐరావత గజాన్ని అధిరోహించి దేవతా సమూహంతో మీ వెంట వేగంగా వస్తాను. జంబాసురుని సంహరించిన పురంధరుడిలా పలికి సరభసంగా వజ్రాయుధం జలిపించాడు. అతడు భింకం వహించి శంఖలేక కినుకతో సంవర్తక మేఘాల సంకెళ్ళు తొలగించాడు. ఆ మేఘాలు పెనుగాలులచే ప్రేరితాలై పెద్ద గుంపులు కట్టి నందగోకులాన్ని ఆవరించాయి. ప్రచండంగా సూర్యమండలాన్ని ఆచ్ఛాదించాయి. గగనంలో కార్కొన్నాయి. దిక్కులలో కిక్కిరిసిపోయాయి. నింగికి నేలకు నడుమ ఎడం లేకుండా దట్టంగా కారుచీకట్లు క్రమించాయి. త్రివిక్రముని రెండవ కాలి తాకిడికి పగిలి బ్రద్దలైన బ్రహ్మాండ భాండం చిల్లులలో నుంచి కారుతున్న బహిస్సముద్ర జల ప్రవాహాలలాగా పెద్ద పెద్ద జలధారలు విరామం లేకుండా కురిశాయి. ఆ నీల జీమూతాలు వడగండ్లు వర్షించాయి. పిడుగులు రువ్వినాయి. మిట్టపల్లాలు సమతలంగా కావిస్తూ వర్షజలం ఏకార్ణవమైంది. ఆ నీటి వెల్లువలో లేగలు ఈదులాడుతూ ప్రళయాగ్ని కీల విజృంభణం ఎసకొల్పుతున్న మెరుపు తీవల్ని చూచి స్తంభించిపోయి
మూర్ఛిల్లినాయి. ఆ లేగల మూతులు అడ్డంగా ఉంచుకొని ఆవులు ప్రళయకాలంలో భీకరాలైన భేరీ బాంకారాల వలె ఘోరమైన ఉరుములు మ్రోతల వల్ల చెవులు చెదరగొనగా చిందరవందలైన డెండాలతో కుందుతూ నేల వ్రాలిపోయాయి. ఆ గోవులు వెనుక నుంచుకొని ఎద్దులు ప్రళయకాలాగ్ని వలె ప్రచండుడైన రుద్రుని చేతి పెనుగాలి ప్రవాహాల నుంచి ఉప్పతిల్లిన పిడుగు పాట్లకు బెదరిన కృష్ణునకు మ్రొక్కి రక్షించుమని మొరపెట్టుకున్నవో అన్నట్లు ఎంతకు వదలని వర్షాన్ని తట్టుకోలేక మోరలు వంచుకొని గద్గద కంఠంతో అంబాయని అరిచాయి. ఎద్దులు మొదలైన తమ పశువులను సంరక్షించుకుంటూ అడ్డగింపరాని ఆ దారుణ శిలా వర్షంలో చెడి శరీరాలు భారాలు కాగా గోపాలురు కొయ్యబారినారు. ఆ గోపకులను పట్టుకొని దట్టమైన వాన దెబ్బకు మిక్కిలి దెబ్బతిని నిరుపేద నడుములు తూలిపోగా గడగడా వణుకుతూ గోపికలు గోవిందుని పిలిచారు. గొల్ల వెలదుల కలశాల వంటి కఠిన స్తనాల మాటున తలలు ఉంచుకొని వారి శిశువులు వడలు మరిచారు. ఇలా పేనుకోలాహలంతో గగ్గోలు పడిన పల్లెం చూచి వృద్ధులు ప్రబుద్ధులు అయిన యాదవులు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీకృష్ణునికి నమస్కరించి ఇట్లన్నారు. కృష్ణ, దయావంతులలో మేటివి అయినవాడా, అయ్యో జడివానలో తడిసిన గోకులమంతా ఆకులపాటు నొందింది కదయ్యా. ఇంతసేపు నీవెక్కడున్నావయ్యా? ఎందు కాలసించావయ్యా? నీ చరణాల విందాలు శరణాలుగా నమ్మియున్న గోపాలకుల దైన్యము పాలు కాగా వారి భయం పాపి వెంటనే రక్షించక ఇలా చూస్తూ ఊరకుండడం నీకు న్యాయమటయ్యా. గుణముల నెడు మణులకు నిధి వంటి వాడవు. నీ మీద ఒట్టు వేసి చెబుతున్నాము. ఈ మురుములు, ఈ మెరుపులు, ఈ పిడుగుల మ్రోతలు, ఈ నీటి ధారలు ఇంతకు మునుపు మేమెరుగము. మా మొర ఆలకించవయ్యా. నీరజనయన గోపకులకు ఈ వర్షం దుర్భరంగా ఉంది. ఈ బాధ నివారించేవారు నీవుగాక మరెవరున్నారు? మేఘ బృందం వల్ల కలిగిన భీతిని తొలగించు. గోపవృద్ధుల మాటలు విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు. ఉన్నతమైన అమరాధిపత్యం అబ్బిందని దేవేంద్రుడు గర్వపర్వతం ఎక్కి కూర్చున్నాడు. కన్నుగానని అహంకారి పరులను ఎలా కనగలడు? గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రయాగం చేయడం మానివేశారని వింటిమి. మింటి నుండి ఇలా శిలావర్షం కురిపిస్తున్నాడు. వేల్పులందరూ నన్ను భక్తితో కొలుస్తారు. వారికి రాజ్యమదం లేదు కనుక వారికి చెరుపు చేయరాదు. వారి అహంకారం అణిగిపోయేటట్టు వారికి గర్వభంగం చెయ్యాలి అని ఆలోచించి శిలావర్షం వల్ల ఆపన్నులై తన్ను శరణుజొచ్చిన గోకుల వాసులను రక్షించడం న్యాయమని సమస్త భువనాలను కాపాడే గోపాలకృష్ణుడు నిశ్చయించాడు. ఓ నెలతలారా కలత చెందకండి. ఓ గోపనాయకులారా కొందల మందకండి. బాలకులారా తొలగిపోకండి. మిగిలిన వారంతా శిలావర్షంచే నలిగిపోకండి. పశువుల మందలను అక్కడక్కడా కాక ఒక్క చోటికి చేర్చండి. దయామయ హృదయంతో పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.